నూతన భాగవతం వరాహావతార విసర్జనంబు అని ఈ పుణ్య చరిత్రము వనరుహ సంభవుడు త్రిదివవాసుల కొంచెప్పిన యతి మైత్రేయుడు విదురున కిరిగించిన విదంబురూఢముగాగన్ అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పినటువంటి ఈ పవిత్రమైన చరిత్రను మైత్రేయుడు విదురునికి వివరించిన విధానాన్ని సుఖయోగి పరీక్షితునక కుటిలమతి నెరుగ చెప్పినని సూతుడు సోనక ముఖ్యులైన మునువరులకు తెలియగ చెప్పే మరియు లాలనమొప్పన్. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు మంచి మనస్సుతో వినిపించాడని సూతుడు సౌనకాది మునులకు చక్కగా తెలియజెప్పాడు అని ఈ పద్య భావం. ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు అని అనగంబగు నీ చరితము వినిన పఠించిన లభించు విస్తృత కీర్తుల్ వనజోదరు పదభక్తియుమును కొని ఇహ పరసు సౌఖ్యములు జనములకున్. పాపాలను తొలగించే ఈ చరిత్రను విన్నా చదివినా లోకులకు విశేష కీర్తి, విష్ణుపాదాలపై భక్తి, ఇహ పర సుఖాలు తప్పక లభిస్తాయి అని ఈ పద్య భావం అని చెప్పి మళ్ళీ సూతుడు మహర్షులతో ఇలా అన్నాడు. ఆ విధంగా హిరణ్యాక్షుని కథ విన్న పరీక్షత్తు సుఖమహర్షిని చూసి, మునీంద్ర, హిరణ్యాక్షుడు చచ్చిన తరువాత లోకం సమస్థితిని పొందిన సంగతి చెప్పు. స్వయంభవ మనమును సృష్టించిన తర్వాత బ్రహ్మ పశుపక్షాది జంతువులను సృష్టించడానికి ఎన్ని మార్గాలను కల్పించాడు. భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణుడుకు అపకారం చేయదలసిన దుష్టులైన ధృతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి తన తండ్రి అయిన వేదవ్యాసునితో సమానుడై వాక్కు కర్మ సమస్తము శ్రీకృష్ణుడిపై చేర్చి భగవద్భక్తులను సేవిస్తూ పుణ్యతీర్థాలను సేవించడం వల్ల మనోవికాసం పొంది పాపాలను పోగొట్టుకొని మైత్రేయ మహామునుని ఏమని ప్రశ్నించాడో అవి అన్నీ తెలియజేయండి అని అడిగిన రాజుతో సుఖమహర్షి ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.